గురూజీ హైదరాబాద్ నుంచి ఆర్తి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి ఆర్తి గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా పాప గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. తప్పకుండా అండి. పేరు నక్షత్రం చెప్పండి. పేరు పూజ అండి. ఆశ్లేష నక్షత్రం. 24/10/1997. ఓకే అండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురుజీ. నమస్తే అమ్మా. మీ పాదాలకు శతకోటి వందనాలు గురుజీ. మా ఆఫీస్లో ఉంటుంది తల్లి. అమ్మ ఏం చదువుకోంది? పాప ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుందండి. సిఏకి ప్రిపేర్ అవుతుంది. సిఏ. ఓకే. అంటే ఇప్పటికి టూ అటెంప్ట్స్ అయింది. సిపిటి పాస్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ థర్డ్ అటెంప్ట్ రాస్తుంది. ఓకే. సిపిటిసి ఎక్కడ కోచింగ్ తీసుకుంది అమ్మాయి సిఏకి? కోచింగ్ ఇక్కడ హైదరాబాద్ లోనే తీసుకుంది గురుజీ. సిఏ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి, బుధుడు అధిపతి, బుధ మహాదశలో జన్మించింది. పంచమ స్థానం బాగుంది అమ్మాయి జాతకం, మంచిగానే ఉంటుంది. ఎడ్యుకేషన్ బాగుంది. ఎందుకు అమ్మాయి సిఏనే కావాలి అనుకోని మొదలే అనుకోందా? అమ్మాయికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండిందా? అంటే ఫస్ట్ లో నుంచి అది ఇది అనింది, కానీ ఇప్పుడైతే సిఏనే అంటుంది గురించి. ఫస్ట్ కొంచెం అంటే తను తొందరగా ఇది చెంచల్ ఉంటుంది కొంచెం, దానిపైన దీనిపైన. ఇప్పుడైతే సిఏనే ఉంది. సరే తల్లి, ఇచ్చే చదవచ్చు అమ్మాయి, ప్రాబ్లం లేదు. చదవచ్చు. ప్రజెంట్ అయితే గురువు 3వ స్థానంలో ఉన్నాడు, ప్రాబ్లం లేదు. కర్కాటక సింహ కన్యలో గురువు ఉన్నాడు. గురువు అంత అంటే అమ్మాయి జాతకంలో లక్ కొంచెం తక్కువ తల్లి. అవును గురుజీ, పాపం బాగానే కష్టపడుతుంది, కానీ మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి అదే రావట్లేదు గురుజీ. తనకి కొంచెం నావిగేషన్స్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది కదా, ఫ్రెండ్స్ అని కొంచెం అది ఎక్కువ ఉంటుంది. తొందర కాన్సన్ట్రేషన్ ఉండదు తనకు అసలు. అంటే ఏకాగ్రత తక్కువ. అవును గురుజీ. ఉన్నంతలో బాగా చేస్తుంది. అదే ఇంకా కొంచెం కొంచెం కష్టపడొచ్చు అంటే మాత్రం వినదు అట్లా. ఎస్ఎస్సిలో ఎంత వచ్చింది పర్సెంటేజ్? 10th లో 77. ఓకే. సెకండ్ ఇయర్ లో అన్ని అంతే 75 to 80 మధ్యలోనే ఉంటుంది గురించి, చిన్నప్పటి నుంచి అంతే. ఓకే ఓకే. కానీ ఈ అమ్మాయికి ఇప్పుడు మ్యాథమెటిక్స్లో బాగుంటేనే తల్లి సిఏ అవ్వగలదు. చాలా థియరీస్ తెలుసుకోవాలి. తర్వాత చాలా కొంచెం వీక్ ఉంది గురించి. మ్యాథ్స్లో వీక్ ఉండి మళ్ళీ సిఏకి వెళ్తే ఎలా అమ్మా? దాని మ్యాథమెటిక్స్ నిజంగా సిఏ చేయాలంటే అసలు రోజుకి ప్రాక్టీస్ అంటేనే, వాళ్ళు కరెక్ట్గా ఎడ్యుకేషన్ చేస్తే మార్నింగ్ తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల మధ్య ఎవరైతే చదువుతారో వాళ్ళు సిఏ అవ్వగలరు తల్లి. మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తం లేవ్వాలి. అంటే ఉదయం లేచి చదివితేనే, ఉదయం ప్రాక్టీస్ చేస్తేనే, ఉదయం ఆ థియరీస్ చేస్తే మాత్రమే వాళ్ళు సిపిటిసి ఐపీసీటీ ఏదైనా వాళ్ళు పాస్ చేయగలరు. మార్నింగ్ 7-8 గంటల వరకు పడుకోండి, కాలేజీకి వెళ్ళొచ్చి మళ్ళీ ఇదేదో నేను చేస్తానంటే జీవితంలో ఎవరు చేయలేరు తల్లి. ఆ బద్ధకం దూరం అవ్వాలి అమ్మాయి అంతే. గురూజీ హైదరాబాద్ నుంచి లలిత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్కారం అండి లలిత గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప కోసం తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి. అమ్మాయి పేరు నక్షత్రం చెప్పండి. మా పాప పేరు కృతిక అండి. నక్షత్రం తెలీదు. ఆమె పుట్టింది 15వ తారీఖు 2వ నెల 2011లో. 15వ తారీఖు 2వ నెల 2011 ఉదయం 10:55 పుట్టిందండి. ఉదయం 10:55. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురుగారు, మీకు పాదాభివందనం గురుగారు. మా ఆఫీస్లో ఉంటుందమ్మా. మా పాప కోసం తెలుసుకోవాలని కాల్ చేశానండి. చెప్పండి తల్లి. పాప పేరు కృతిక అండి. కృతిక నక్షత్రం పేరే పెట్టారు. ఆమె నక్షత్రము తెలియదండి మాకు. బై బర్త్ వేరే పేరు ఇంకేదైనా ఉందా? లేదండి. బై బర్త్ కేతమ్మ ఉందండి. కేతమ్మ. ఓకే సల్లి. ఆమెది నక్షత్రం ఏముంది గురుగారు? పునర్వాసు నక్షత్రం తల్లి, మొదటి పాదం. రాశి గురుగారు? మిథున రాశి. పాప చాలా మొండిది గురుగారు. అసలు చదువుకోదు, చదువుకుంది గుర్తుండదు. బాగా మొండితనం చాలా ఉంది గురుగారు. చెప్పింది వినిపించుకోదు.
ఏం చదువుతుంది ఇప్పుడు? ఆ పాప స్టడీ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, చదువుకుంటూ కూడా ఆమెకు అసలుకి జ్ఞాపకం ఉండదు గురుగారు. మీ భర్త ఏం చేస్తుంటారు? తను డ్రైవింగ్ చేస్తారు గురుగారు, అది డిప్యూటీ మేయర్ దగ్గర డ్రైవింగ్ చేస్తారు. ఓకే సరే తల్లి. మీరు హోమ్ మేకర్? అవునండి. సరే తల్లి. ఎంతమంది సంతానం మీకు? ఇద్దరండి, ఫస్ట్ పాప తర్వాత బాబు. జ్యేష్ఠ పుత్రిక. ఇప్పుడు ఏ స్టాండర్డ్ అమ్మాయి? ఇప్పుడు ఫస్ట్ అండి. ఫస్ట్ స్టాండర్డ్. ఓకే. అంటే డేట్ ఆఫ్ బర్త్ ఇంకోసారి చెప్పండి తల్లి. 15వ తారీఖు 2వ నెల 2011. ఓ లాస్ట్ 2011. అవునండి. ఓకే, ఇంకా 5 years అయితే. 5 years అండి. మీ అమ్మాయి ఆరిద్ర నక్షత్రం 4వ పాదం తల్లి. రాహు మహాదశలో జన్మించింది. ఈ రాహు మహాదశ కంప్లీట్ అయ్యే వరకు ఇలాగే ఉంటుంది. ఇంకేం కంప్లీట్ అయిపోతూ ఉంది. గురు మహాదశ ప్రారంభం అవుతుంది తల్లి త్వరలోనే. అమ్మాయికి ఈ 1 సంవత్సరం వరకు బాగలేదు, అంటే అమ్మాయికి 6 years కంప్లీట్ అయిపోవాలి. 7 years అడుగుపెట్టిన తర్వాత మంచి యోగాలు ప్రారంభం అవుతాయి తల్లి. ఎందుకంటే జన్మజాతకంలో విశేషంగా అమ్మాయికి బాలారిష్ట దోషాలు ఉన్నాయి. అందువలన మొండితనము, బద్ధకం చాలా ఎక్కువ, భోజనం తినదు, ఈ వేరే వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, నెగిటివ్ థాట్స్, కోపం చాలా, మొండితనము, ఇక ఏడ్చుకొని కూర్చోంటే అది దొరికే వరకు వదలదన్నమాట. అలా ఉంటుంది. మీరు ఎంత కొట్టినా ఎంత తిట్టినా కూడా ఆ మొండితనం మాత్రం తగ్గదు. అది పరిస్థితి. బాలారిష్ట దోషాలు ఉంటే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మరి ఇంకేం ప్రాబ్లం అయితే లేదు తల్లి. కానీ ఇక్కడ జన్మజాతకంలో విశేషంగా అమ్మాయికి పంచమ స్థానం, విద్యాస్థానం చాలా బాగుంది. పంచమాధిపతి ఉచ్చస్థానంలో, పంచమ స్థానంలో గురువుకి మంచి ఎడ్యుకేషన్ ఉంది తల్లి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఎడ్యుకేషన్ గొప్పగా ఉంది. అమ్మాయి 100% బాగా చదువుతుంది. అమ్మాయికి ఎంపీసీ తీసి ఉంది. మ్యాథమెటిక్స్ పైన ఎక్కువ డిపెండ్ అవ్వమని చెప్పండి. అంటే మ్యాథమెటిక్స్లో మంచి టాలెంట్ ఉంది అమ్మాయికి, ముందరికి ఎక్కువ దాన్నే ప్రాక్టీస్ చేయించండి. ఎక్కువ మంచి CA చేయొచ్చు తల్లి. మీ కూతుర్ని చార్టెడ్ అకౌంట్ చేయించవచ్చు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే దానిపైన అమ్మాయిని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి దాని మీద చదివించండి, మంచిగానే అవుతుంది. హెల్త్ ఇష్యూస్, కోల్డ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ, థ్రోట్ అలర్జీ ఎక్కువ, ఈ దోమ కుట్టిన పుండు అయిపోవడం, గాయం అవడం, ఇలాంటివి ఏదైనా ఇన్ఫెక్షన్స్, అలర్జీస్ ఎక్కువ ఉంటాయి. అంతకు మించి వేరే ఇంకేం ప్రాబ్లం లేదు. కొంచెం అయినంత వరకు ఆయుర్వేదిక్ ఏదైనా మెడిసిన్స్ ఇప్పించడం, హోమియోపతినే ఎక్కువ వాడుతూ ఉండండి. అంతకు వదిలి వేరే ఇంకేం ప్రాబ్లం వద్దు. ఈ కోల్డ్ ఇన్ఫెక్షన్స్ అది ఇది ఉంటాయి కాబట్టి రోజు ఒక తులసి దళం 3 నుంచి 4 మాసాలు చక్కగా తింటూ ఉంటే ఏకాగ్రత వస్తుంది అమ్మాయికి. మైండ్ ఏకాగ్రత లేదు అమ్మాయికి. మీరు ఏదైనా చెప్తుంటే వేరే సైడ్ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి ఏకాగ్రత నుంచి మంచిగా ఏకాగ్రత రావాలంటే రోజు తులసి దళాలు సేవించాలి. అలా రోజు అమ్మాయికి 2-3 ఆకులు రోజు పరగడపులో తులసి దళాలు ఉదయాన్నే తింటూ ఉండాలి. అలా అలవాటు చేయండి తల్లి. అన్ని శుభం జరుగుతుందమ్మా. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుంది తల్లి. నమస్తే. లలిత గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి స్వాతి నక్షత్రం 3వ పాదం వాళ్ళు ఏ శ్లోకాన్ని పఠించాలి? ఇక స్వాతి నక్షత్రం వారు 3వ పాదం. స్వాతి నక్షత్రంలో 3వ పాదం వారు వరుణో వారుహణో వృక్ష పుష్కరాక్షో మహామనః. అక్కడి నుంచి అంటే వరుణో వృక్ష పుష్కరాక్షో మహామనః అక్కడి నుంచి ప్రారంభించి భగవాన్ భగహానంది వనమాలి హలాయుధ ఎండ్ అవ్వాలి. అర్థమైంది కదా? అక్కడికి ఎండ్ అవ్వాలన్నమాట. దాని నుంచి చక్కగా మీరు ఈ ఒక అలాయుధకి ఎండ్ అవ్వాలి. అక్కడ కరెక్ట్గా మీరు చేసుకుంటే అన్నీ సంతృప్తిగా సరిపోతుంది. ఇది విశేషంగా ఈ ఒక తులారాశి అంటే స్వాతి నక్షత్రంలో 3వ పాదం వారు చదవాల్సినది. ఇక 4వ పాదం 60వ శ్లోకం. 60వ శ్లోకం విశేషం. ఆదిత్యో నుంచి ప్రారంభించి ఆదిత్యో జ్యోతిరాదిత్య నుంచి ప్రారంభించి